ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणि नमोस्तुते। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। श्री गुरुभ्यो नमः। గత కొన్ని నెలల క్రితం మనం పరమ గురువులని వారి ప్రణాళిక గురించి కొంతవరకు మనం చెప్పుకున్నాం. 7 మాస్టర్స్ అనేటువంటి వాళ్ళు హైరార్కీగా పనిచేస్తారని ప్రపంచంలో హైరార్కీగా పనిచేసేటువంటి వాళ్ళ అధ్యక్షతన ఈ భూమి మీద జరిగేటువంటి పరిణామాలు అన్నీ కూడా వాళ్ళందరూ జరుగుతాయని ఇలాగ మనకి సీక్రెట్ డాక్టర్లో కొంతవరకు మనకి సౌదాహరణంగా మేడం బ్లాడ్స్కి ఇచ్చినట్టుగా మనకి అనిపించింది. అదే అటువంటి పరమ గురువుల గురించి వారిని దర్శించినటువంటి ఒక శిష్యుడిగా డేవిడ్ ఎన్రియాస్ అనేటువంటి ఒక వ్యక్తి గురించి మనం చెప్పుకున్నాం. ఒక పోర్ట్రైట్స్ మనం చూపించుకున్నాం లాస్ట్ టైం. అంటే 7 పరమ గురువులు వారి తాలూకా అధ్యక్షుడు వాళ్ళ భూమి ఎలా ఉంటుంది అనేటువంటి చెప్పుకుంటూ 7 పరమ గురువుల తాలూకా చిత్రపటాలు మనం చూపించుకున్నాం. అంటే సెరాఫిస్ అనేటువంటి ఆయన ఎలా ఉంటారు, మౌర్య అనేటువంటి ఆయన ఎలా ఉంటారో ఆయన దర్శించినప్పుడు, డేవిడ్ ఎన్రియాస్ అనేటువంటి ఆయన దర్శించినప్పుడు వాళ్ళ తాలూకా చిత్రపటాలన్నీ కూడా ఆయన చార్కోల్తో ఒక గుహలో బొమ్మలు గీయడం, ఆ గీసినటువంటి బొమ్మల ఆధారంగానే ప్రస్తుతం ప్రపంచంలో ఈ తాలూకు రూపంలో ఉన్నటువంటిగా మనం అర్థం చేసుకుంటాం. అతను ఆ రాసినటువంటి వ్యక్తి పేరు, ఆ గీసినటువంటి వ్యక్తి పేరు డేవిడ్ ఎన్రియాస్. త్రూ ద ఐస్ ఆఫ్ ది మాస్టర్స్ అనేటువంటి ఒక గ్రంథంలో ఆయన వల్ల ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం అనుకున్నట్టుగా నా లైఫ్లో జరిగినటువంటి క్రికెట్ వారంలో అనుకున్నటువంటి ఘట్టం గురించి మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాము. తర్వాత మన 6వ తారీఖు ఆగస్టు 6వ తారీఖు మీరా ఫంక్షన్ అది అయింది, అంతా అయింది. ఇంకా ఆల్మోస్ట్ అక్కడికి 1 డే ముందు మాస్టర్ గారి ఇంట్లో కింద కూర్చుంటే నాకు ఒక పుస్తకం వచ్చిందని చెప్పి నుంచి ఫోన్ చేశాడు. మీకు ఏదో కొరియర్ వచ్చింది సురేష్ మన ఆఫీస్ అడ్రస్కి, ఒకసారి రాచి కొరియర్ తీసుకోండి అన్నారు. వెంటనే ఆఫీస్కి వెళ్ళి వెళ్ళేసరికి కింద పుస్తకం ఉంది. ఏమిటి ఆ పుస్తకం అంటే త్రూ ద ఐస్ ఆఫ్ ది మాస్టర్స్. త్రూ ద ఐస్ ఆఫ్ ది మాస్టర్స్ ఈ పుస్తకం నాకు వచ్చింది. యుఎస్లో ఎవరో ఒక అతను ఈ పుస్తకం నాకు పంపించారు. పంపించినటువంటి వ్యక్తి పేరు దయాకర్. ఈ కొరియర్ కవర్ మీద ఉన్నటువంటి అడ్రస్ బట్టి, ఆయన ఇచ్చినటువంటి డీటెయిల్స్ని బట్టి అతని పేరు దయాకర్ ఇనుకోటి. యుఎస్లో ఆస్టిన్ అనేటువంటి ప్రదేశంలో ఆయన ఉంటారు. ఆయన దగ్గర నుంచి ఈ పుస్తకం మిహిరా వైజాగ్ అడ్రస్కి పుస్తకం కొరియర్ వచ్చిందన్నమాట. పుస్తకం రావడం అంటే నేను వెంటనే మాస్టర్ గారిని కలిశాను. ఆయన ఎవరో నాకు తెలియదు. ఆ దయాకర్ ఇనుకోటి అన్న అతను ఎవరో నాకైతే ముఖపరిచయం అయితే మరి లేదు. మరి ఆయన నన్ను ఈ పుస్తకం నాకు పంపించడం జరిగింది. మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళని తీసుకెళ్ళి పుస్తకం చూపించాను. అంటే ఈ పుస్తకం ఇలా వచ్చిందండి, ఎవరో ఆయన పంపించారండి. వెంటనే మాస్టర్ గారు మాట అన్నారు, ఇట్ ఈస్ మోర్ దెన్ ఎ గిఫ్ట్, సో సంథింగ్ లైక్ ఎ బ్లెస్సింగ్ అని అన్నారు ఆయన. సో వెరీ మచ్ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ టు మిస్టర్ దయాకర్ ఇనుకోటి. సో ఆయన ఇచ్చినటువంటి ఆ పుస్తకంలో నేను మీకు మనం చెప్పాను కదా బొమ్మలు అవి ఉంటాయని. సో ఈ పుస్తకంలో ఉండేటువంటి అనమాట ఆ డేవిడ్ ఎన్రియాస్ అనేటువంటి ఆయన గీసినటువంటి ఒరిజినల్ పెయింటింగ్స్ ఇవన్నీ కూడా. మాస్టర్ రాకోజీ గారు, అలాగే సిరాఫిస్ గారు, వీళ్ళందరితో ఒక బొమ్మలు ఉంటాయి. ఇందులో 7 పరమ గురువులు, వారి తలకు అధ్యక్షుని ప్రపంచం అనేటువంటిది ఎలా జరుగుతుంది, మాస్టర్ జీసస్, మాస్టర్ పుట్టుభూమి, అలాగా మాస్టర్ హిలేరియం, వీరి తలకు బొమ్మలు మనం మా దగ్గర ఉన్నటువంటి పుస్తకంలో ఉన్నటువంటి నా దగ్గర ఉన్న ఒక పాత పుస్తకం నుంచి మనం తీసుకున్నాము. మీకు చూపించాను ఆ రోజు. మాస్టర్ వెనీషియన్ మాస్టర్ అని ఇతను. వీళ్ళందరి తాలూకా చిత్రపటాలు ఉన్నటువంటి ఒరిజినల్ బుక్ ఇది. ఇట్ వాస్ ప్రింటెడ్ సమ్వేర్ అరౌండ్ 1960s అనమాట. ఫస్ట్ ప్రింట్స్ ఎప్పుడో 30s 40s ఆ టైంలో వచ్చింది. వీళ్ళందరూ కూడా ద రీసెంట్ ఇన్కార్నేషన్స్ ఆఫ్ ద గ్రేట్ మాస్టర్స్ అనమాట. అంటే ఈ మహా చౌహాన్ అనేటువంటి అతను
రీసెంట్ హిస్టరీలో ఇటువంటి ఒక ఫామ్లో బహిర్గతం అయ్యారు ఆయన రూపాన్ని. సో అటువంటి ఒక మహాగ్రంథం ఇది. సో ఇది మనకి ఒక గిఫ్ట్గా కాకుండా ఇది ఇట్స్ లైక్ మోర్ దాన్ బ్లెస్సింగ్ ఫర్ ఆల్ ఆఫ్ us. సో ఇది పుస్తకం మనకు వచ్చింది మాస్టర్ గారి దగ్గర నుంచి, ఆయన అనుగ్రహంతో మనకు వచ్చినటువంటి గ్రంథం అది. ఎలా తెలిసింది అతనికి నీకు ఇది కావాలని ఎవరో ఆయన దయాకర్ రిపోర్ట్ అయిన అతని వ్యక్తిని ఎవరో మరి అయితే నేను ఇందులో కావలేదు. బహుశా మరి ఆయనకి ఎలా రీచ్ అయిందో ఇన్ఫర్మేషన్ రీచ్ అయింది. అండ్ మాస్టర్ గారి అనుగ్రహంతో ఆ పుస్తకం మన దగ్గర రావడం జరిగింది. సో వన్స్ అగైన్ వెరీ మచ్ గ్రేట్ఫుల్ టు హిమ్. సో లెట్ us move into the topic for today. లియో అనేటువంటి, అవునండి, లియో అనేటువంటి రాశి గురించి, అంటే సింహం అనేటువంటి రాశి గురించి ఈరోజు అందులో ఉన్నటువంటి స్పిరిచువల్ సిగ్నిఫికెన్సెస్ మనకు తెలిసినంత వరకు కొంతవరకు మనం చెప్పుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాం. లియో మొదలైనది. అవునండి. అండ్ లాస్ట్ 1 month బట్టి కూడా మనకి క్లాసెస్ అవ్వకపోవడం వల్ల యాక్చువల్గా లియో మంత్లో మనం లియో గురించి కొంత చెప్పుకోవాలి. బట్ ఈ రోజు మనం లియో కనుక లాస్ట్ డిగ్రీస్లో ఉన్నాం. సో రేపటికి మళ్ళీ కన్యా రాశిలోకి సూర్యుడు కనుక ప్రవేశం అనేటువంటిది అయిపోతుంది 24th. సో ఈరోజు ముఖ్యంగా దీని వెనకాల ఒక చిన్న స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్ కూడా కొంతవరకు మనకు కనిపిస్తుంది. ఇప్పుడు మనం చదువుకుంటున్నటువంటి పుస్తకం స్పిరిచువల్ ఆస్ట్రాలజీ 1965లో రాశారు మాస్టర్ గారు. 1965లో ఆయన నీలగిరి పర్వత ప్రాంతంలో ఆయన తనక ఫ్రెండ్ అయినటువంటి ఆల్బర్ట్ సెస్సీ అనేటువంటి ఆయన తనక రిక్వెస్ట్ మీద అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన తీసుకున్నటువంటి స్పిరిచువల్ ఇన్స్ట్రక్షన్స్ అన్నింటినీ కూడా నాకు రాసి ఇవ్వమని అడిగితే మాస్టర్ గారు దీన్ని గ్రంథస్థం చేసినట్టుగా మనకి ఇంట్రడక్షన్లో మనకి చెప్పారు. ఆ పుస్తకం రాయడం అనేటువంటిది ఆగస్టు 7వ తారీఖు 1965లో మొదలుపెట్టారు. ఆగస్టు 7, 1965లో మొదలుపెట్టి ఆగస్టు 23, 1965లో ఆ పుస్తకాన్ని కంప్లీట్ చేశారు. అంటే సుమారుగా 22 రోజులు 23 రోజుల్లో ఆయన పుస్తకం రాయడం జరిగింది. సుమారుగా 15 రోజులు, 2 వారాలు 2 దీంతో అయిందండి. ఈరోజు ఆగస్టు 23వ తారీఖు. సో 50 సంవత్సరాల క్రితం మాస్టర్ గారు గ్రంథస్థం చేసినటువంటి పుస్తకాన్ని, అంటే ఈ రోజుతో ఆయన దగ్గర వర్క్ కంప్లీట్ అయింది. ఆ పుస్తకాన్ని మనం ఇంతవరకు చదువుకుంటున్నాం. ఈరోజు లియో అనేటువంటి రాశి గురించి మనం కొంత చదువుకుంటాం. మాస్టర్ గారి సైన్ లియో. మాస్టర్ ఈకే గారు పుట్టినప్పుడు ఆయన దగ్గర బర్త్ సైన్ లియో. మాస్టర్ సివి గారు ఆయన బర్త్ సైన్ లియో, అంటే సన్ లియోలో ఉంటుండగా. మేడం బ్లావెట్స్కి కూడా సన్ లియో. అరవింద్ యోగేంద్రుడు సన్ లియో. మహానుభావులందరూ కూడా మీరు కూడా గోపాలకృష్ణ గారు సన్ లియో. కృష్ణుడు సన్ లియో. శ్రీకృష్ణుడు సన్ లియో. శ్రావణ మాసంలో బహుళ పక్షంలో అష్టమి నాడు రాత్రి అర్ధరాత్రి ఎవరు పుట్టినట్టుగా మనకు కనిపిస్తుంది. ఈ లియో అనేటువంటి రాశి మన శరీరంలో, అంటే కాలపురుషుని అవయవాల్లో చెప్పుకునే విధంగా చెప్పుకోవాలంటే, ఈ హృదయం అనేటువంటిది, లంగ్స్ అనేటువంటి దానికి కిందన క్రోడ అనేటువంటి ఒక పార్ట్ ఉంటుంది. దాన్ని ఇంగ్లీష్లో డయాఫ్రమ్ అనేటువంటి పేరుతో పిలుచుకుంటాం. అంటే కడుపుకి మీదన లంగ్స్ కింద ఉండేటువంటి ఆ ప్రదేశం ఉంటుంది. అది ఒక థిన్ మెంబ్రేన్ కింద ఉంటుంది. అది యూజువల్లీ అది ఏమిటి చేస్తుంది అంటే లంగ్స్ని, ఇంటెస్టైన్ని, కడుపుని, స్టమక్ అనేటువంటి ఏరియాని కూడా సెపరేట్ చేస్తూ మనకి బయాలజికల్గా మనకు కనిపిస్తుంది. స్పిరిచువల్గా దీని తరగా సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే, మనం తినేటువంటి ఫుడ్ అంతా కూడా దాన్ని క్రాస్ చేసుకుని కిందకి వెళ్తుంది. అంటే ఈ విండ్ పైప్స్ని, తర్వాత ఈసోఫాగస్ని, లంగ్స్ ఇవన్నీ క్రాస్ చేసుకుని కింద స్టమక్లోకి వెళ్ళడం, కడుపు ఉండడం అనేటువంటిది ఉంటుంది. అంటే ఒకటి ఏదైనా సరే ఆస్పెక్ట్ కంప్లీట్ అవ్వాలన్నా, ఫుల్ఫిల్ అవ్వాలన్నా కూడా సంతుష్టిగా నిండుతూ ఉన్నది అంటే అది ఫుల్ఫిల్ అవ్వాలంటే అక్కడ పూర్తిగా మొత్తం నిండాలి. సో ప్రతి దాన్ని కూడా తనలో నింపుకునేటువంటి తత్వం ఈ డయాఫ్రమ్ అనేటువంటి ఉంటుంది. మనం భోజనం చేస్తూ ఉంటాం, ఇంకా చాలు కడుపు నిండిపోయింది అనుకుంటాం. మనకు ఎలా తెలుస్తుంది కడుపు నిండిపోయిందని? మన బాడీలో ఒక అలారమింగ్ మెషిన్ లాంటిది ఒకటి ఉంటుంది. అంటే ఇంతవరకు తింటే ఇంకా మనకి ఇబ్బంది ఉండదు, హాయిగా ఉంది, కడుపు నిండింది అనేటువంటి ఒక సాటిస్ఫాక్షన్ ఎక్కడైతే మనకు వస్తుందో, ఆ మనలో మనకున్నటువంటి ఆ సాటిస్ఫాక్షన్ని, ఆ తృప్తిని మనకు అందించేటువంటి క్వాలిటీ ఈ లియో అనేటువంటి దాంట్లో ఉంటుంది. సో ఒక లార్జర్ స్కేల్లో కనుక చూడగలిగితే ఈ లియో అనేటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే, ప్రజలందరికీ కూడా, సమాజం అందరికీ కూడా వాళ్ళు హ్యాపీగా ఉండడం కోసం చేయగలిగేటువంటి పనులన్నీ కూడా వాళ్ళు సమాజం కోసం చేస్తుంటారు. సో అటువంటి వాడు ఏమిటై ఉంటారంటే యూజువల్లీ ఒక లీడర్ కింద ఉంటాడు. అడవిలో ఒక లీడర్ అనేటువంటిది మనం ఏం చెప్పుకుంటాం, మృగరాజు అనేటువంటి పేరుతో పెంచుకుంటాం సింహాన్ని. సో అటువంటి సింహం అనేటువంటిది ఊర్లో ఉన్నప్పుడు ఏంటవుతుందంటే ఒక సంస్థకు కానీ, ఒక సమాజానికి కానీ, లేదా కొంతమంది కొన్ని ఆర్గనైజేషన్స్కి కానీ ఒక లీడర్ అనేటువంటి పొజిషన్లో లీడ్ చేసేటువంటి వాళ్ళకి మనకు కనిపిస్తుంటారు. సో ఇట్స్ ఎ రాయల్ సైన్ అన్నారు మాస్టర్ గారు. ఇంట్రొడక్షన్లోనే ఉంటుంది, లియో ఇస్ ద రాయల్ సైన్ అమాంగ్ ద జోడియాక్. అంటే
రాజులా ఉండేటువంటి ఒక మంచి సైన్ అంటే అందరినీ కూడా కమాండ్ చేస్తూ తన అండర్లో అన్ని వర్క్ చేయించేలా చూడడం అనేటువంటిది. అట్ ద సేమ్ టైం అందరి తరగ సంరక్షణ, అందరి తరగ పోషణ కూడా చూడగలిగేటువంటి క్వాలిటీ వీడికి ఉంటుంది. అందుకని ఏమిటంటారు, రాజు తరగ ముఖ్యమైన ధర్మం ఏమిటి, ప్రజలు అనేటువంటి వాళ్ళు సుఖంగా సంతోషంగా ఉన్నారా లేదా. వాళ్ళకే ఏదైనా అపాయం జరిగినప్పుడు రాజు నేను కంఫర్ట్గా ఉంటానంటే కుదరదు. మొట్టమొదటి సైనికుడు ఒక రాజ్యంలో మొట్టమొదటి సైనికుడు ఎవరై ఉండాలంటే రాజే అయి ఉండాలంటారు. తర్వాత చివరి ఉండేటువంటి సైనికుడు కూడా మళ్ళీ రాజుగానే రాజే అయి ఉండాలంటారు. అంటే రాజధర్మం ప్రకారం చెప్పేటువంటి సూత్రం ఇది. ఒక రాజ్యానికి ఏదైనా ఇబ్బంది కలిగింది, ఆపద కలిగింది అంటే దాన్ని మొట్టమొదటి ఎదుర్కోగలిగిన వాడు ఎవరై ఉండాలంటే ఆ రాజే అయి ఉండాలి. అందుకని పూర్వం రోజుల్లో రాజులందరికీ కూడా అన్ని రకాలైన విద్యలు నేర్పించేవారు. వాడికి ఆకలి ఉన్నా కూడా దాన్ని దమించుకుని వర్క్ చేసేటువంటి విద్యలు వాడికి వచ్చి ఉండేది. వాడి నిద్రాహారాలు మాని అడవుల్లోకి వెళ్ళి పనిచేయడం, అడవుల్లోకి వెళ్ళి వేటాడడం అనేటువంటిది కూడా వాడికి విద్య కింద వచ్చి ఉండాలి. అట్ ద సేమ్ టైం ఒక రాజ్యంలో జరిగేటువంటి రాజకీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకోగలగాలి. సామంత రాజులతో ఎలా బిహేవ్ చేయాలి, వారి అతని యొక్క సామంతుడు అయితే ఆయన తనక చక్రవర్తితో ఆయన ఎలా బిహేవ్ చేయాలి, 10 మందిని ఎలా చూసుకోవాలి. అన్ని రకాలైనటువంటి వ్యక్తులు, అన్ని రకాలైన వర్గాలు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఆహారం ఎక్కువైతే బాధపడుతుంటే దాన్ని ఎలా డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి, వాళ్ళకి ఆహారం లేని వాడికి దాన్ని ఎలా మనం ఇవ్వగలగాలి. అంటే ఎవరు దేంతో బాధపడుతున్నారో ఆ బాధ నుంచి వాడిని ఏ రకంగా విముక్తులు చేయాలనేటువంటి ఆ ఇంకిత జ్ఞానం, ఆ లాజికల్ థింకింగ్ ఉన్నటువంటి వాడు రాజు కింద ఉంటాడు. వాడి అండర్లో ఏమిటవుతుందంటే ఇంట్లో వాళ్ళందరూ బాగుంటారు, ఆ రాజ్యంలో వాళ్ళందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉంటారు. అది రాజు తాలూకా ప్రథమ ధర్మం అయి ఉంటుంది. సో అటువంటి ప్రథమ ధర్మం ఈ లియో అనేటువంటి వాళ్ళ దగ్గర ఉంటుంది. ఉన్నప్పుడు ఏమిటవుతుందంటే 10 మందిని కంట్రోల్ చేసేటువంటి పొజిషన్లో ఉంటారు కాబట్టి వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా అందరూ కూడా వీళ్ళని అడాప్ట్ చేస్తూ ఉంటారు, వీళ్ళని గౌరవిస్తూ ఉంటారు, వీళ్ళని రక్షిస్తూ ఉంటారు. వీళ్ళ కోసం పనిచేసేటువంటి వాళ్ళు మళ్ళీ కోల్పోతూ ఉంటారు. రాజు కోసం ఎంతమంది పనిచేస్తారంటే కొన్ని 100 మంది పనిచేస్తారు సైనికులు. అది అశ్వదళం అంటారు, తర్వాత గజసేన అంటారు, ఆసేన అంటారు, ఈసేన అంటారు, 3 మంది ఉంటారు. అంటే రాజు తాలూకా ప్రమేయం లేకుండానే రాజు వరకు కొన్ని విషయాలు రాకుండా కింద ఉన్న కూడా సెండ్ చేస్తుంటారు కొన్ని విషయాలు. రాజు వరకు మ్యాటర్ వెళ్ళింది అంటే చాలా ఇంపార్టెంట్ థింగ్ అయి ఉంటుంది. పూర్వ రోజుల్లో మనకు మంత్రులు వీళ్ళందరూ ఉండేటప్పుడు, కోర్టు యార్డ్స్ మంత్రులు గట్రా ఉండేటప్పుడు న్యాయ సంబంధమైన విషయం వచ్చినప్పుడు ఆ న్యాయ మంత్రులు ఎవరో ఉంటారు, వాళ్ళు చూసుకుని వెళ్ళిపోతుంటాడు. ఇలాగా మనకి సిస్టమ్ అనేటువంటిది ఎలాగైతే డివైడ్ చేసి ఉంటుందో మళ్ళీ వీళ్ళందరినీ కంట్రోల్ చేయాలంటే మళ్ళీ ఇంకొక కింగ్ అనేటువంటి కూడా ఉండాలి. సో ఈ రాజచక్రం అన్నింటిలో కూడా ఈ మిగిలిన 11 రాష్ట్రాల వాళ్ళకు కూడా ఒక రకంగా డైరెక్షన్ ఇచ్చి వాళ్ళ చేత వర్క్ చేయించేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి వాడు ఈ లియోలో పుట్టినటువంటి వాడై ఉంటాడు. మామూలుగా అగ్నితత్వంగా మనం చెప్పుకుంటాం, అంటే అది 2వ అగ్నితత్వం రాశిని మనం దీన్ని చెప్పుకుంటాం. తర్వాత దీని తర్వాత నేచర్ వచ్చి మళ్ళీ ఫైరీ నేచర్ అయి ఉంటుంది, అంటే అగ్నితత్వం 2వ అగ్నితత్వం రాశి అవుతుంది. తర్వాత మళ్ళీ చరస్వభావం అనేటువంటి రాశి అయి ఉంటుంది. చరస్వభావం అగ్నితత్వంతో ఉన్నటువంటి రాశి అయి ఉంటుంది. అంటే ఇగ్నిషన్ అనేటువంటి ఫైర్ ఎలా పనిచేస్తుంది అనేటువంటిది వీళ్ళ తరగ నేచర్ కింద ఉంటుంది. సో ఫైర్ అనేటువంటిది మనం ఎటుపక్క పెట్టినా కూడా ఊర్ధ్వగతినే సూచిస్తూ ఉంటుంది. కాబట్టి వీళ్ళ తరగ నేచర్ ఎప్పుడు కూడా హై యాస్పిరేషన్స్ వైపు ఉంటాయి. పాజిటివ్ వైబ్రేషన్స్ వీళ్ళు ఎక్కువ ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. వీళ్ళు చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళందరిలో కూడా వీళ్ళ తరగ పొజిషన్ కొంచెం హై లెవెల్లో ఉంటుంది. సంఘంలో గౌరవంగా ఉండడం కానీ, పేరు ప్రతిష్టలు కానీ ఈక్వల్గా ఉంటుంటాయి. అందులోనే ఉండిపోతే వాళ్ళు ఏమిటవుతారు, మళ్ళీ రాక్షసుల కింద అయిపోతారు. అంటే నాకే కదా ఉన్నది అనుకునేటువంటి టైం వల్ల ఏమిటవుతుందంటే మళ్ళీ తప్పుడుతుంది. సో అటువంటి దానికి వెళ్లకుండా మన వాళ్ళ తరగ డ్యూటీస్ని పెట్టుకుని, రెస్పాన్సిబిలిటీస్ని పెట్టుకుని, అథారిటీ అనేటువంటి దాన్ని రెస్పాన్సిబిలిటీకి డ్యూటీకి ఎలా మలుచుకోవాలో ఆ సన్నమైనటువంటి వ్యత్యాసం వీళ్ళ దగ్గర నుంచి వస్తుంది. దీని తర్వాత ఇంకొకరు వస్తారు, సేవకులు వస్తారు. దీని తర్వాత వర్గోవాళ్ళు అంటే ద పీపుల్ హూ ఆర్ బోర్న్ టు డూ సమ్ ఎథికల్ సర్వీస్. ఈ సింహం తర్వాత కింద ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు ఇచ్చేటువంటి నాయకులు వీళ్ళు రిసీవ్ చేసుకుని పని చేయించుతూ ఉంటారు. అంటే వాళ్ళు ది బెస్ట్ సర్వర్స్ అయితే మీద ఉండేటువంటి వాళ్ళు ది బెస్ట్ రూలర్స్ కింద ఉంటారు. వాళ్ళ ద్వారా వర్క్ అయినటువంటి ప్రపంచంలో ముందుకు వెళ్తూ ఉంటుంది. ఇది ఎప్పుడూ కూడా మనకు సాంప్రదాయబద్ధంగా మనకు వచ్చేటువంటి సూత్రం. అయితే స్పిరిచువల్గా కనుక దీన్ని కొంచెం ఆలోచించగలిగితే ఒక మనిషిలో ఉండేటువంటి శరీర భాగాలన్నింటిలోంచి కూడా కామన్గా ప్రవహించేటువంటిది ఎప్పుడు కూడా మనకి రక్తం కింద కనిపిస్తుంది, అలాగే వాయువు కింద కూడా కనిపిస్తుంది. సో ఆ వాయువు అనేటువంటి దాన్ని బ్యాలెన్స్ చేసేటువంటి వాయువు మళ్ళీ లియోలో ఉంటుంది. ఇక్కడ ఊపిరి పీల్చుకుంటాం, ఊపిరి వదులుతుంటాం. అలాగే కింద అపాన వాయువు అనేటువంటి కింద మనం వెళ్ళిపోతూ ఉంటుంది. వీటి మధ్యలో ఉండేటువంటి ఆ బ్యాలెన్స్ని, సమానం అనేటువంటి ఆ బ్యాలెన్స్ వాయువు ఏదైతే ఉంటుందో అది ఈ ఉదరం అనేటువంటి దాన్ని ఇండికేట్ చేస్తుంది. అంటే ఉదరం అంటే కడుపు, దాని మీద ఉండేటువంటి క్రోడ డయాఫ్రామ్ అనేటువంటిది ఇండికేట్ చేస్తూ ఉంటుంది. అంటే ఏ వాయువుని ఎటుపక్క పంపించాలి అనేటువంటి ఆ సెన్స్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది ఈ ఇందులో ఉంటుంది.
మనం తినేటువంటి ఫుడ్, తినేటువంటి ఆహారం పచనం అయ్యి ఒక వేస్ట్ మెటీరియల్ కింద ప్రిపేర్ అవ్వడం, అందులో ఉన్నటువంటి ఎనర్జీని మాత్రం మనం తీసుకోవడం అనేటువంటిది, ఆ ఇంటెలిజెన్స్ అనేటువంటిది ఏది ఉంటుందో అది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. యూజువల్లీ ఇంటెస్టైన్స్ కానీ వీటిని కంట్రోల్ చేసేటువంటిది అదే ఉంటుంది. సో యూజువల్లీ వీళ్ళకి ఒక 2 విషయాలు కనుక వీళ్ళకి ఇవ్వగలిగితే అందులో ఉండేటువంటి సమమైనటువంటి న్యాయాన్ని వీళ్ళు చెప్పగలిగిన వాళ్ళే ఉంటారు. సో ఈక్విలిబ్రియంగా వీళ్ళ తరగ మైండ్ ఎప్పుడు పనిచేస్తుంది. కానీ వీళ్ళ తరగ మైండ్ ఎలా పనిచేస్తుందంటే ఎవరు ఏ రకంగా చెప్తే ఆ రకంగా బెండ్ అయిపోతుంటుందండి. వీళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడం వరకు సులువు. ఎందుకంటే వీళ్ళ తరగ పొజిషన్ అథారిటీ అనేటువంటి దాని మీద వీళ్ళకి నెగిటివ్గా కనుక పడిపోతే వ్యామోహం పెరిగిపోతుంది. పెరిగిపోతే నువ్వు ఇంత నువ్వు చేసేయగలవు, నీ వల్ల ఏదైనా అయిపోతుందని పొంగేస్తే పని చేస్తుంటారు. సో పొగడ్తలకి వాళ్ళని వాళ్ళు అండర్స్టాండ్ చేసుకుందికి ఎవరైనా వాళ్ళ గురించి గొప్పగా చెప్తే విందాం అనేటువంటి ఒక లెవెల్ దగ్గర నుంచి వాళ్ళు చేసేటువంటి పనిని 10 సార్లు పొగుడుతూ ఉండాలి. ఓహో నువ్వు వచ్చేసావు, నువ్వు ఓహో ఇచ్చేసావు అని. పూర్వం రోజుల్లో మనకి సినిమాలు చూస్తారు జై హో అని. అలాగా అటువంటి చెప్తే వీళ్ళ ఎనర్జీ ఇంకా డెవలప్ అవుతుంది. పాజిటివ్గా అయితే కొత్త పనులు చేయడానికి ఉంటుంది. నెగిటివ్గా అయితే నన్ను అందరూ పొగుడుతున్నారు, నా కోసం అందరూ అన్ని పని చేయాలనేటువంటి ఒక నెగిటివ్ సైడ్లో పడిపోయి ఉన్న పనులు కూడా అయిపోతూ ఉంటాయి. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళ యొక్క నేచర్ అనేది వీక్ అయిపోతుంది. ఇంకా ప్రతి వాళ్ళు కూడా దాన్ని డామినేట్ చేస్తూ ఉంటారు. అవతల వాళ్ళ డామినేషన్ వీళ్ళు ఒకసారి తట్టుకోలేరు. దానివల్ల మెంటల్గా డిప్రెస్ అయిపోతారు. వెళ్ళిపోయి ఎటువంటి ఒక నిర్ణయానికైనా సరే తీసుకునేటువంటి ఒక డిప్రెషన్లో వెళ్ళిపోయి వాళ్ళు ఇబ్బంది పడిపోతుంటారు. సో అటువంటి ఒక నేచర్ కూడా ఈ లియో వాళ్ళతోనే పక్క 97 yearsకి వెళ్తూ ఉంటుంది. అంటే రాజ్యం అనేటువంటి దానికి అధికారం, అది కేవలం అధికారంగా కాకుండా 10 మందిని కాపాడేటువంటి ఒక పవర్ కింద కూడా దాన్ని పనిచేసుకుంటూ ఉండగలగాలి. రెస్పాన్సిబిలిటీ కింద, డ్యూటీ కింద ఉండగలుగుతాను. సో అటువంటి బ్యాలెన్స్ వీళ్ళ కనుక చిన్న ఏజ్ నుంచి కనుక స్టార్ట్ అవ్వగలిగితే వీళ్ళ లైఫ్ ఎప్పుడు కూడా అలా ఎక్కువ గ్రో అవుతుంది. చిన్నపిల్లల్లో యూజువల్లీ స్కూల్లో క్లాస్లో 15 మంది ఉంటారు. ఎవడో ఒకడే క్లాస్లో ఇంకా లీడర్ అవుతాడు. అంటే ఆ క్లాస్లో ఉన్నటువంటి గ్రూప్కి వాడు లియో డామినేటెడ్ ఫెలో అయి ఉంటాడు. యూజువల్లీ అలాగే అవుతాడు మామూలుగా. అలాగే ఒక స్కూల్ ఉంటారు, ఒక స్కూల్లో హెడ్ మాస్టర్ ఉంటాడు. ఆ హెడ్ మాస్టర్ అంటే కూడా ఆ స్కూల్కి లియో లాంటి వాడు అన్నమాట. అంటే ఆ మిగిలిన టీచర్లు అందరూ కూడా ఆయన తన ఇన్స్ట్రక్షన్నే ఫాలో అవ్వాలి. అయింది కదా. అలాగే ఊళ్ళో ఉండేటువంటి 20-30 స్కూల్స్ ఉంటాయి. వాటికి మీద ఒక ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఒక ఆయన ఉంటాడు, గవర్నమెంట్ అపాయింటెడ్ ఆయన. ఈ హెడ్ మాస్టర్లు అందరికీ కూడా హెడ్ మాస్టర్ లాంటి వాడు. అతనే వచ్చి నేను క్లాస్ చెప్తాను అంటే ఇంకెవరు అనడానికి ఏం లేదు కదా. ఎంత హెడ్ మాస్టర్ అయితే వాడు పర్మిషన్ ఇవ్వాల్సిందే. అంటే వీళ్ళందరికీ కూడా ఈయన లియో లాంటి వాడు అన్నమాట. అలాగే ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నాడు అనుకోండి. ఇటువంటి వాళ్ళు ఈ 16-17 జిల్లాల తాలూకా వీళ్ళందరికీ కూడా మీద ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ ఒక ఆయన ఉంటాడు. ఆయన చెప్పేటువంటివన్నీ కూడా వీళ్ళందరూ ఫాలో అవుతూ ఉంటారు. ఇలాగే ఈ 30-40 రాష్ట్రాల తాలూకా అందరికీ కూడా మీద ఒక పెద్ద లియో ఉంటాడు. ఎడ్యుకేషన్ మినిస్టర్, హెచ్ఆర్డీ మినిస్టర్ ఇటువంటి వాళ్ళు ఎవరో ఉంటారు. అంటే వాటి తాలూకా ఇన్స్ట్రక్షన్స్ని టైర్గా కిందకు అందించేటువంటి వాళ్ళు అందరూ కూడా ఏదో ఒక్కొక్క స్టేజ్లో లియో కింద పనిచేస్తూ ఉంటారు. అంటే ఒక స్టేజ్లో ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ని వేరే స్టేజ్లోకి దాన్ని తీసుకొచ్చి దాని ద్వారా ఆయన చెప్పినటువంటి ఒక మాట ద్వారా ఇంప్లిమెంట్ చేయగలగడం అనేటువంటిది ఈ లియో తాలూకా బేసిక్ నేచర్ అయి ఉంటుంది. ఇది తాలూకా వర్కింగ్ అంతా అయి ఉంటుంది. ఇది మండేన్ వరల్డ్లో సామాన్యమైనటువంటి ప్రజానీకం కోసం వాళ్ళు పెట్టుకున్నటువంటి ఒక అర్థం అండర్స్టాండ్ చేసుకోవడం కోసం ఉంటుంది. అలాగే ఎవరి మాట అయితే 10 మంది వింటారో, ఎవరు చేసేటువంటి వాగ్దానం కానీ ఎవరు చేసేటువంటి మాట కానీ 10 మంది వరకు రీచ్ అవుతుందో, 10 మంది ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన వాళ్ళు అయి ఉంటారో వాళ్ళు కూడా లియో వాళ్ళ కింద ఉంటారు. అంటే పీపుల్ హూ కెన్ స్టిమ్యులేట్ ది ఎనర్జీస్ ఇన్ ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్. వాడు ఒక మాట మాట్లాడటం వల్ల కొంతమంది దానికి ఇమోషనల్గా కాకుండా దానికి కొంచెం ఇంటెలిజెంట్గా దానికోసం రియాక్ట్ అయ్యి పనిచేయగలిగిన మాట. ఒక గ్రూప్ని అట్రాక్ట్ చేసి వాళ్ళ పనిచేయగలిగిన వాళ్ళు మళ్ళీ లియో వాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఈ గుంపుగా ఉండడం అనేటువంటి దాని తరగతి నేచర్ కూడా మనకి లియోలో ఎస్టాబ్లిష్ అవుతుంది. సో గ్రూప్ లివింగ్ ఇస్ అగైన్ ఏ గుడ్ యాక్టివిటీ ఆఫ్ లియో. వీళ్ళు ఉన్నారు అంటే వీళ్ళు ఎప్పుడు ఒకరుగా ఉండలేరు. వీళ్ళ పొజిషన్గా ఒకరుగా ఉన్నప్పుడు కూడా వీళ్ళ చుట్టూ కొన్ని రకాలైనటువంటి మెసేజ్ చెప్పాలంటే ఒక చిన్న మంద ఉంటుంది వీళ్ళ చుట్టుపక్కల. ద గ్రూప్ ఆఫ్ పీపుల్ వర్కింగ్ ఫర్ వన్ ఫెలో, అండ్ ఇన్ఫ్యాక్ట్ దట్ వన్ ఫెలో విల్ బి వర్కింగ్ ఫర్ ది ఎంటైర్ గ్రూప్. ప్రతి వాళ్ళు వాళ్ళ కోసం వర్క్ చేయడం అన్నమాట, అది పనిచేస్తూ ఉంటుంది. సో ఇటువంటి నేచర్స్ అన్నింటినీ కూడా కంట్రోల్ చేసి ఇవ్వగలిగినటువంటిది మన శరీరంలో ఈ క్రౌడ్ అనేటువంటి కరెక్ట్గా ఈ ప్లేస్లో ఉంటుంది, చెస్ట్ కిందన కడుపు మీద ఉంటుంది. సో దాని తాలూకా ఆకారం ఎలా ఉంటుంది, సుమారుగా ఇలా ఉంటుంది. సో ఈ లియో తాలూకా సింబల్ కూడా మనకి సుమారుగా ఇటువంటి చెప్తారు. అంటే దీనికి సింబాలికల్గా సుమారుగా మనకి ఇలా చెప్పుకుంటాము. సో దిస్ ద గ్లిఫ్ ఇలా పనిచేస్తుంటుంది లియో అనేటువంటి. సో ఇక్కడ ఏం చేస్తుందంటే ఇక్కడంతా కూడా ఎయిర్ ఉంటుంది, ఇక్కడంతా కూడా యూ కెన్ సెలెక్ట్ స్టార్చ్ లేదా ఎర్తీ మెటీరియల్ ఉంటాం అనుకోవచ్చు. ఇదేమిటి, ఇది ఎర్తీ మెటీరియల్. ఇది మీద ఉండేటువంటిది వాటర్.
వాటర్ కానీ ఎయిర్ కానీ మనకి పనిచేస్తుంది. సో దీని నుంచి దీనికి ఆ కరెస్పాండెన్స్ ఇచ్చేటువంటిదంతా కూడా మళ్ళీ లియో కింద పనిచేస్తుంది. సో ఏ సైన్ ఆఫ్ చేంజ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్. ఒక స్టేట్లో ఉన్నటువంటి ఇంకో స్టేట్లోకి తీసుకెళ్ళాలనేటువంటిది మళ్ళీ లియోలో అంతగా సింబాలిజం అయి ఉంది. సో ఈ లియో గురించి మాస్టర్ గారు ఇచ్చినటువంటి కొన్ని ఫండమెంటల్ డెఫినేషన్స్ కొన్ని ఉన్నాయి. అదేంటో చూసుకున్న తర్వాత అప్పుడు స్పిరిచువల్ అప్లికేషన్లో కావాలి. లియో ఈజ్ a royal sign of the zodiac. A lion represents the king among the animals. All the people born under this Leo are essentially noble, straight and loving. This sign represents the conquest of obstacles and ruling of a kingdom. There is an element of a fighting nature in Leo. There is an element of fighting nature in Leo. In the lower plane, it signifies a fight for a power. The statesman of a ruler comes under this sign. Heads of institutions, leaders of some parties, nations and ideologies are governed by this sign. In the personality level, the sign represents fighting for ideology. ఒక ధర్మం కోసం ఆయన అనుకున్న ఒక న్యాయం కోసం జీవితాన్ని మొత్తాన్ని సాక్రిఫైస్ చేసినటువంటి దీని సింబాలిజమే ఉంటుంది. అంటే సత్యము అహింస అనేటువంటి దానికోసం నమ్ముకుని మహాత్మా గాంధీ గారు ఆయన తన లైఫ్ ఎలాగైతే త్యాగం చేశారో అంటే ఆ ఐడియాలజీ ఆ లెవెల్ కోసం దాని తర్వాత సింబాలిజం ఇది పనిచేస్తుంది. ఐడియాలజీ, జస్టిస్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ లా అండ్ ఆర్డర్. రైట్? ఫైటింగ్ ఫర్ లా is motivated by a nature to protect one's own followers as well as the weaker. This means a love nature. In the disciple, Leo represents the fighting and conquering of his lower nature. వాళ్ళలో ఉండేటువంటి నెగిటివ్ ఇంపల్సెస్ని ఆ లోయర్ నేచర్ని దాని నుంచి అడగదొక్కుని వాడు బయటకు రావడం అనేటువంటి లియో కనుక నేచర్ కింద పనిచేస్తుంది. ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఆర్డర్ వితిన్ అండ్ వితౌట్ కంటిన్యూటీ ఆఫ్ పర్పస్. Within and without the continuity of purpose, fixed nature and expansion through the disciple and are the keynotes of this sign. It is the second of the fixed signs and the second of the fiery signs. This fixed sign represents the fixation and stability, while the fire represents luminosity and the expansion. So we will the nature అనేటువంటిది expansion గా ఎలా పనిచేస్తున్నది ఇందులో బాగా అప్లై అవుతుంది. Leo governs the diaphragm in its activity in the physical body. The seal of Leo or the glyph of this sign can be seen as the depression below in the region of the ribs, which is the location of the diaphragm. The diaphragm keeps the upthrust that brings about the balance between the heart center and the solar plexus. Respiration and circulation form a center of pulsation in the heart and the lungs, and this pulsation is worked out through the nerve grip of the diaphragm. The solar plexus controls the digestive and the excretory activities with the aid of the two lower centers. In the ordinary people who live in the lower centers, the downward pull of the solar plexus causes a gradual loss of the peristaltic action of the diaphragm through their age of adolescence and causes old age. So people can become very old at an earlier age. So Leo వాళ్ళు usually కూడా కొంచెం ఒక మిడిల్ ఏజ్ వచ్చేసరికి కూడా వాళ్ళు చిన్న ఒక ముసలితనం అనేది వాళ్ళకి ఫిజికల్లో కూడా మనకు కనిపిస్తుంటుంది. వాళ్ళు సిక్ ప్రోన్ కాదు కానీ ఏంటంటే యూజువల్ వాళ్ళని చూడగానే ఏజ్కి మించినటువంటి ఒక బిహేవియర్ వాళ్ళకి కనిపిస్తుంటుంది. ఏజ్కి మించినటువంటి వర్క్ చేయడం కానీ, ఏజ్కి మించినటువంటి ఒక ఫ్రెండ్ సర్కిల్ కానీ, అంటే వాడి వయసు 40-50 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఒక 70-80 సంవత్సరాలు వాళ్ళ దగ్గర ఫ్రెండ్స్ అయి ఉంటుంది. వాడు మాట్లాడుకునేటువంటి మాటలన్నీ కూడా ఒక ఏజ్కి సంబంధించి కాకుండా కొంచెం ఓల్డ్ ఏజ్ రిలేటివ్గా దగ్గరగా ఉంటుంటాయి వాళ్ళందరూ కూడా. రాను వాళ్ళ ఫిజికల్ హెల్త్ అంతా కూడా ఒక రకమైనటువంటి స్టాగ్నేషన్కి వచ్చేసి అలా అక్కడ కొంతలో డిగ్రేడ్ అయ్యేటువంటి అవకాశం ఉంది, నెగిటివ్గా లోవర్గా అట్రాక్ట్ చేసుకుంటే. అదే పాజిటివ్గా చేసుకుంటే ఇదివరకు ఉన్న దాని హెల్త్ కన్నా కూడా ఇప్పుడు హెల్త్ ఇంకా గ్రో అవుతుంది. వాళ్ళలో ఉన్నటువంటి బ్యూటీ రోజుకి గ్రో అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అంటే 20-30 ఇయర్స్ ఏజ్లో ప్రతి వాళ్ళు చాలా ఎనర్జెటిక్గా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంటారు. వెన్ హీ బికమ్స్ 50 అందులో అట్లీస్ట్ 30-40% అయినా సరే క్యారీ చేసుకుని ముందుకు వెళ్ళగలిగేటువంటి వాళ్ళే ఉంటారు. అంటే వాళ్ళ ఏజ్ని ఎస్టిమేట్ చేయగలిగే రకంగా కూడా వర్క్ చేయగలుగుతారు అన్నమాట. అంటే దాన్ని మనం హైయర్ ప్లేన్లో అయితే మాయ అనుకుంటాం, లోవర్ ప్లేన్లో అయితే అట్రాక్షన్ అనేటువంటి వ్యక్తి మనం తెలుసుకుంటాం. When the diaphragm loses its upward thrust due to the indulgences and the food habits and sex, the respiratory and the circulatory pulsations is pulled down by the loads of the lower centers. Lower centers are different directional particles. This makes the consciousness of a man to lose over his grip on prana and mind. So ఈ ప్రాణం అనేటువంటి దాని తాలూకా ప్రాణ అంటే
స్పీక్ అబౌట్ ద వే ఆఫ్ లైఫ్ అనేటువంటిది రోజు రోజుకి డిగ్రేడ్ అయిపోయి కొన్నాళ్ళు అయిన తర్వాత వాళ్ళ తర్వాత లైఫ్ని వాళ్ళ తర్వాత నేచర్ని కూడా వాళ్ళు మర్చిపోయేటువంటి అవకాశం వెళ్ళిపోతారు. ఒకప్పుడు ఎలా బతికారో దాన్ని కంప్లీట్గా అడ్రస్గా ఇంకోలా వెళ్ళిపోతుంటారు. అంటే వాళ్ళని వాళ్ళు లూజ్ అయిపోయేటువంటి యాక్టివిటీని పనిచేస్తుంది. పాజిటివ్గా అయితే అప్పుడు కూడా వాళ్ళని వాళ్ళు లూజ్ అయిపోతారు, బట్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ది అదర్ పీపుల్ అలా అవుతుంది. ఇప్పుడు మన పతంజలి యోగ సూత్రాల్లో మాస్టర్ గారు చెప్పినట్టుగా ఈ అష్టాంగ మార్గం అనేటువంటిది ఏదైతే ఉంటుందో అది వీళ్ళకి సాధించడం చాలా సులువుగా వస్తుంది. అంటే యమము, నియము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, సమాధి ఇవన్నీ కూడా వీళ్ళకి ఒక రకంగా కొంత సులువుగా వస్తాయి. ఎందుకంటే వీళ్ళు బై నేచర్ కొంచెం బ్యాలెన్స్డ్గా ఉంటారు, ఒక స్టేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్లో ఉంటారు. కాబట్టి ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి వెళ్ళడం అనేటువంటిది వీళ్ళకి బాగా సులువుగా కనిపిస్తుంది. దానివల్ల ప్రాణాయామం అనగానే ఏదో కూర్చొని చేసేసి దాని తర్వాత ధారణ అనగానే దానికి ఇంకోటి మారిపోయి అలా ఉండదు. దే కెన్ డిఫైన్ దేర్ ఓన్ స్టేట్ ఆఫ్ వైబ్రేషన్స్. ఇంతవరకు ప్రాణాయామము 7:30 తర్వాత మళ్ళీ యామము, ఆ తర్వాత ఆసనం అనేటువంటి వాళ్ళకే ఉండదు. సైమల్టేనియస్గా అన్నీ కూడా వాళ్ళలో ఒకేసారి ఎగ్జిస్ట్ అయ్యి వాళ్ళని పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్ కింద కన్వర్ట్ చేయగలిగే అవకాశం ఉంటుంది. సో పతంజలి యోగ సూత్రాలకు మించినటువంటి ఒక సబ్జెక్ట్ కానీ దాన్ని మించినటువంటి సాధనాక్రమం కానీ లియో వాళ్ళకి ఇంకొకటి లేదు. ఎందుకంటే అందులో సమస్తం ఉన్నది, ఆసనం, ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉన్నది. అది ఒకటే కాదు, బట్ అది కూడా ఒక రకమైనటువంటి ఉపాధి శరీరానికి. దాంతోపాటు ప్రత్యాహారము, ధారణ, సమాధి అంటే అన్నిటి నుంచి వదిలిసుకొచ్చడం కాకుండా అన్నింటిలో ఉండేటువంటి వీళ్ళ రిప్రజెంటేషన్స్ ఏవైతే ఉంటాయి, ఇది నాది అనేటువంటి స్వభావం ఏది ఉంటుందో దాన్ని వదులుకోవడం, బట్ దాన్ని పూర్తిగా వదులుకోకుండా దాని తర్వాత నేచర్ వదిలేసుకొని దాన్ని ఏదైనా అవుట్వర్డ్ పర్సన్ చూస్తూ ఉండి దానిలో కంట్రోల్ చేసుకుంటూ వెళ్ళిపోవడం అన్నమాట. అంటే అందులో ఉంటూ అందులో ఉండకుండా అంటుకుండా ఉండడం అనేటువంటి. అంటే మేషా చెప్పాలంటే తామరాకు మీద నీటి పొట్టులాగా అనమాట. అంటే సంసారంలో ఉంటూ దానికి అంటుకోకుండా జీవించడం అనేటువంటిది వాళ్ళకి ఒక రకంగా సిద్ధించేస్తుంది ఆటోమేటిక్గా. వాళ్ళు పీపుల్ కాల్ ఇట్ యాజ్ నెగ్లిజెన్స్ అండ్ సెపరేషన్, బట్ దే డిఫైన్ ఇట్ యాజ్ దేర్ ఓన్ ప్రిన్సిపల్ ఆఫ్ అండర్స్టాండింగ్. అలాగ వాళ్ళ తర్వాత లేయర్స్ అంతా కూడా డిపెండ్ అయి ఉంటుంటాయి. ఆఫ్టర్ వాళ్ళు కొన్నాళ్ళు అయిన తర్వాత ఏమిటవుతుంది, వాళ్ళ తనక ఫిజికల్ లెవెల్ అనేటువంటిది, మెంటల్ లెవెల్, యాస్ట్రల్ లెవెల్ అన్నీ కూడా వాళ్ళు డిఫైన్ చేసుకుని వెళ్ళిపోగలుగుతుంటారు. మిస్టికల్ ఎక్స్పీరియన్స్ వస్తూ ఉంటాయి, కొత్త పుస్తకాలు పరిచయం అవుతుంటాయి, కొత్త వ్యక్తులు పరిచయం అవుతుంటారు. ప్రతి వారి దగ్గర నుంచి ఏదో ఒకటి నేర్చుకున్నాం అనేటువంటి ఒక సాటిస్ఫాక్షన్ వాళ్ళకు ఉంటుంది. వీళ్ళకి చిన్న ఏజ్లో సాటిస్ఫాక్షన్ పెద్దగా ఉండదు. లియో వాళ్ళకి వీళ్ళని సాటిస్ఫై చేయాలంటే ఫస్ట్ వీళ్ళు పొగిడియాలి. నువ్వు ఎంత అంటే వాడు ఏమైనా పని చేస్తారు. కానీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత అందరినీ అండర్స్టాండ్ చేసుకోవడం వల్ల, అందరితో కలిసిమెలిసి ఉండడం వల్ల వీళ్ళకి వచ్చేటువంటి సాటిస్ఫాక్షన్ లెవెల్స్ వేరే ఉంటాయి, మారుతూ ఉంటాయి. సో ఖచ్చితంగా వీళ్ళకి ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఏమవుతుంది, ఒక గ్రూప్తో కనెక్షన్ అనేటువంటిది ఏర్పడుతుంది. ఖచ్చితంగా వీళ్ళ గ్రూప్ కోసం పనిచేస్తే కాదు, వీళ్ళకి నేచర్ అయి ఉంటుంది. ఒకవేళ అది అవ్వలేదా ఏమిటవుతుందంటే ఒక గ్రూప్కి సంబంధించినటువంటి ఇండైరెక్ట్ వర్క్ చేయాల్సి వస్తుంది వీళ్ళకి. అందరూ అనుకుంటారు నేను గవర్నమెంట్ ఆఫీసర్ అంటే, నేను గవర్నమెంట్ ఉద్యోగానండి, నేను గ్రూప్ కోసం ఎవరు పని చేస్తున్నాను. నువ్వు పనిచేసేదే గ్రూప్ కోసం అవసరం. నీ పని నువ్వు చేయకపోతే అలా వర్క్ ఆగిపోతుంటుంది కదా. సో ఇట్స్ లైక్ అన్ ఆర్గనైజేషన్ వేర్ యూ కెన్ హ్యావ్ ఎన్ ఇంటర్లింక్ బిట్వీన్ 2 or the other persons. మీరు ఇక్కడ ఉండొచ్చు, వేరే వాడు ఇంకెక్కడ టాటాలోనో, ఢిల్లీలోనో, ఇంకెక్కడ ముంబైలోనో ఉంటాడు. కానీ నీ తాలూకా వర్క్ వల్ల వాళ్ళు అక్కడ పనులు అయిపోతూ ఉంటాయి. అంటే ఆ కరెస్పాండెన్స్ ఏంటంటే మనం అర్థం చేసుకోవడంలో మన తాలూకా వర్క్ అంతా ఇంప్లిమెంట్ అయ్యింది. వీఆర్ నాట్ అలోన్ అండ్ ఇన్ దిస్ వరల్డ్. మనకు అనిపిస్తుంది వీఆర్ అలోన్ అండ్, బట్ చాలా ఫ్యాక్టర్స్ మన మీద వర్క్ చేయడం వల్ల మనం ఇలా ఉంటూ ఉంటాం ఇక్కడ ఈ నిమిషానికి, ఈ టైంకి. సో ఇటువంటి రిప్రజెంటేషన్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మనకి పనిచేస్తూ ఉంటాయి అనేటువంటిది ఈ లియో నుంచి మనకు బాగా అండర్స్టాండ్ అవుతుంది. This is a very slow and skillful process, particularly suited to the children of Leo. The practice consists of Yama and Niyama. The first 2 steps of yoga according to the 8-fold path of Patanjali. Asana, the 3rd step, gives the training. Pranayama, the 4th step, gives the first initiation. The activity of Leo comes into the full play during this first 3 stages of initiations. There ends the initial role of Leo in the yoga. సో ఈ యోగం అనేటువంటిది, ఈ యోగం చేసిన తర్వాత లోపల శరీరంలో ఉండేటువంటి ఒక సటిల్ బాడీ అనేటువంటిది ఫార్మ్ అవడం, దాన్ని మనం అంతఃకరణ శరీరం అనేటువంటిది ఏదైతే తెలుసుకుంటామో ద లేటెంట్ ఇన్నేట్ సెల్ఫ్, మనం వల్ల ఉండేటువంటి ఒక శరీరం, దాని తరగతి క్రియేషన్ వెనకాతల లియో తరగతి ఇంప్లిమెంటేషన్ మనకి 100% ఎలా అడాప్ట్ పనిచేస్తుంది. సో ఈ అంతఃకరణ శరీరం అనేటువంటి దాని తరగతి నిర్మాణం వెనకాతల మనకి తెలియని ఒక ప్రాసెస్తో పనిచేస్తుంటుంది. సో ఆ ప్రాసెస్ ఏమిటనేది మనం ప్రేయర్ ద్వారా చూసుకుంటాం. టైం అయింది, ప్రేయర్ చేసుకుని ప్రేయర్ ద్వారా మనం చూసుకుంటాం.